హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా మ్యాస్ట్రిక్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి CGL నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కానీ చూడకపోతే అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ ఒక వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీరైతే ఆ వీడియో చూడడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక ఈ టాపిక్లోకి వెళ్తే ఎస్ఎస్సి CGLకి మనం ఏ విధంగా అప్లై చేయాలి, దాంతోపాటుగా మన ఫోన్లోనే అంటే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళకుండానే మనము మన ఫోన్లో ఏ విధంగా ఈజీగా మనం అప్లై చేయాలో చేసుకోవచ్చో మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ను విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మీరు ఏం చేయాలనంటే మీరు క్రోమ్లోకి అదేవిధంగా గూగుల్లోకి వెళ్ళేసి మీరు SSC అనేటువంటిది మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు దాన్ని ఇట్లా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, యూజర్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్, ఎంటర్ క్యాప్చా ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో మీరు ఇది వరకు అంటే SSCకి సంబంధించి అదేవిధంగా CGL కానీ అదేవిధంగా MTS కానీ ఈ విధంగా CHSL కానీ SSC GD కానీ ఈ విధంగా ఏదైనా సరే ఒక జాబ్ కూడా మీరు అప్లై చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. సో మీరు ఏం చేయాలనంటే మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మీరు అంటే మీ పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఏ విధంగా చేయాలి, అదేవిధంగా గుర్తు ఉంటే ఏం చేయాలో మనం ఇప్పుడైతే చూద్దాం. సో నేనైతే ఒక పాస్వర్డ్ అనేది మర్చిపోయానని అనుకుంటాను. సో ఏం చేయాలంటే ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను నా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. పాస్వర్డ్ అనేది నాకైతే గుర్తులేదు అని అనుకుంటే ఇక్కడ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఫర్గట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో ఆ ఫర్గట్ పాస్వర్డ్ మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే పర్మనెంట్ స్టేట్, అదేవిధంగా ఈమెయిల్ అదేవిధంగా రావడం జరుగుతుంది. సో స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తర్వాత సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈమెయిల్ అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఒక మొబైల్ నెంబర్ అనేది ఇస్తే ఈ విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చి సో సబ్మిట్ అనేది చేస్తే మీకైతే ఒక OTP అనేది రావడం జరుగుతుందండి. సో మీరు కొత్తగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో OTP అనేది ఫోన్కి అనేది రావడం జరుగుతుంది. సో నాకైతే OTP అనేది వచ్చింది. సో ఆ OTP అనేది 75 ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో OTP అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చా వచ్చేసి అదేవిధంగా ఇక్కడ నేనైతే క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీ యొక్క మెయిల్, దాంతోపాటుగా న్యూ పాస్వర్డ్ అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాస్వర్డ్ ఏ విధంగా పెట్టుకోవాలంటే స్పెషల్ క్యారెక్టర్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్యాపిటల్ ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా అన్ని స్మాల్స్ అయినా పెట్టుకోవచ్చు, ABCD ఈ విధంగా పెట్టి @ 1 2 3 ఈ విధంగా ఫార్మాట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పెట్టుకుంటే మీకైతే న్యూ పాస్వర్డ్ పెట్టి దాని తర్వాత అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకైతే ఆ పాస్వర్డ్ అనేది అలానే ఉండిపోతుంది. సో ఈ విధంగా అనేది మీరైతే పాస్వర్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది రావాల్సి ఉంటుంది. సో క్లోజ్ చేస్తే బ్యాక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అదే ఆ పాస్వర్డ్తో. సో ఇక్కడ ఏం చేయాలంటే నేనైతే ఆ రోల్ నెంబర్ అదే విధంగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ క్యాప్చా అనేది ఉంది కదండి, ఆ క్యాప్చా మీద నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా అదే విధంగా ఇక్కడ ఆ క్యాప్చా ఏమైతే ఉందో అది నేనైతే ఇక్కడ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి, సో క్యాప్చా అనేది ఎంటర్ చేశాను. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ చేస్తే ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే లేటెస్ట్ నోటిఫికేషన్ అదేవిధంగా అప్లికేషన్ హిస్టరీ, మాడిఫై రిజిస్ట్రేషన్, రిజల్ట్ అంటే మాడిఫై చేస్తే మనం ఏమైనా సరే రాంగ్గా ఏమైనా సరే అప్లై చేస్తే దాన్ని మాడిఫై చేయాల్సి ఉంటుంది. సో రిజల్ట్స్ అండ్ మార్క్ అంటే మనం ఏమైనా సరే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ చూసుకోవడానికి ఇక్కడైతే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు ఏం చేయాలంటే CGLకి అప్లై చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి సో మనము ఇక్కడ చూడండి అప్లై అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లై మీద మనం క్లిక్ చేయగానే మనకు
ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకు సంబంధించి ముందుగానే డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా అంటే మనం ఇదివరకే మనం అప్లై చేసుకున్నాం కాబట్టి మనకు అంటే ఫస్ట్ టైమ్ ఇంతకుముందు ఏదైనా సరే ఎస్ఎస్‌సికి సంబంధించి అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో, మనము ఎలాంటి ఇబ్బంది పడకుండా జస్ట్ అంటే సెంటర్స్ ఓన్లీ మనం ప్రిఫర్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి సెంటర్స్ అనేది 3 ఇచ్చారు. సో, మీకు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్‌ను మీరు పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ వారు ఏది దగ్గరగా ఉంటే అది పెట్టుకోవడానికి ఇది ట్రై చేయండి. సో, సౌత్ రీజియన్ కాబట్టి ఎస్ఆర్‌కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి తిరుపతి, రాజమండ్రి, కర్నూలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూస్తే కర్నూలు పెట్టుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ తిరుపతి అని, అదేవిధంగా థర్డ్ ప్రిఫరెన్స్ చూస్తే ఇంకా విజయవాడ ఈ విధంగా పెట్టుకున్నానండి. సో, ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది 3 ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇంకా ఇక్కడ ఖాళీగా ఉన్న ఇలాంటిది పెద్దగా అవసరమైనదైతే ఉండదు. సో, ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషను ఎలాంటిది అవసరం లేదు కాబట్టి నో అనేది మెన్షన్ చేయండి. సో, ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడైతే డిగ్రీకి సంబంధించి ఇదైతే క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి మీరైతే డిగ్రీ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో, ఇక్కడ ఎంకామ్ అదేవిధంగా బీకామ్ ఈ విధంగా ఉండడం జరిగింది. సో, ఇక్కడ చూస్తే ఈ బీకామ్ అనేది ఇక్కడ 7 ఇచ్చేసాను. సో, అదేవిధంగా ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అని పెట్టడం జరిగింది. సో, దాంతో పాటుగా స్టేటస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది పాస్డ్. అదేవిధంగా పాసింగ్ ఇయర్ ఎప్పుడు అంటే మీ డిగ్రీ అనేది ఏ ఇయర్‌లో అయిపోతే అప్పుడు ఆ ఇయర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ వచ్చేసి 2020 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో, 2020లో పాస్డ్ అవుట్. అదేవిధంగా స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. సో, యూనివర్సిటీ వచ్చేసి మీరు ఏ యూనివర్సిటీలో చదివితే ఆ యూనివర్సిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో, రాయలసీమ యూనివర్సిటీ నేనైతే ఇచ్చాను. అదేవిధంగా ఆ డిగ్రీలో చదివినటువంటిది మీరైతే హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో, నేనైతే ఒక హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చాను. అదేవిధంగా మీకు డిగ్రీలో పర్సెంటేజ్ ఎంతైతే వచ్చిందో ఆ పర్సెంటేజ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, నేనైతే 75 అనేది ఇచ్చాను. సో, దాని తర్వాత ఇక్కడ చూడండి ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీరు అక్కడ ఎస్ పెడితే సరిపోతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీరు ఇదివరకే అప్లై చేసుకున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు అంటే ఆల్రెడీగా వచ్చేసి ఉంటాయి. సో, ఎలాంటిది ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ తర్వాత ఇక్కడ చూడండి ఫోటో అదేవిధంగా ఇక్కడ సైన్ ఇక్కడ మీరు ఇదే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అదేవిధంగా ఇక్కడ చూస్తే 20 నుంచి 50 KB అదేవిధంగా సైన్కి వచ్చేసరికి 10 to 20 ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది మనము కేబీ నుంచి ఎంబీలోకి అది ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి, ఏ విధంగా మార్చాలో నేనైతే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూసి ఏ విధంగా అడ్జస్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలనో మీరైతే చూడండి. నేనైతే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. చూసి మీరైతే ఈ ఫార్మాట్ అనేది మీరైతే రెడీ చేసుకుని అప్లోడ్ అయితే చేయండి. సో, నేనైతే ఇప్పుడు ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాల్సి అనుకుంటున్నాను. సో, ఇక్కడ చూస్తే ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తాను. నేనైతే పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వెళ్తాను. సో, ఇక్కడ చూస్తే ఇమేజ్ తీసుకున్నాను. ఇమేజ్ అదేవిధంగా ఇక్కడ చూస్తే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, నేను ఆల్రెడీగా ఇమేజ్ అనేది చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫాస్ట్‌గా అనేది చేస్తున్నాను. మీరైతే ఇలా ముందుగానే ఈ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని 50 KB అదేవిధంగా 10 to 20 KB ఈ విధంగా చేసుకొని మీరైతే అప్లోడ్ చేస్తే ఈజీగా మీరైతే ఫాస్ట్‌గా చేసుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుంది. సో, దాని తర్వాత ఇక్కడ చూడండి ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మీరైతే చూస్తే June 17, 2022 బిలో అంటే ఆ మధ్యలో తర్వాతనే ఫోటో అనేది కొత్తగా ఉందా లేదా అనేది అడగడం జరిగింది. సో, మనమైతే ఇక్కడైతే డేట్ మెన్షన్ చేయడం జరిగింది. ఫోటో అనేది ఓల్డ్ ఫోటో అయినా కూడా మీరైతే జస్ట్ డేట్ అనేది మెన్షన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు కొత్తగా దిగాల్సిన అవసరం అయితే లేదు. సో, దాన్ని అయితే మీరు ఎస్ పెట్టాల్సి ఉంటుంది. సో, డిక్లరేషన్ ఫామ్‌లో మీరైతే అగ్రీ అనేది ఇచ్చేసి అదేవిధంగా ఇక్కడ క్యాప్చర్ అనేది అక్కడ ఏమైతే ఉందో అది అయితే మీరైతే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో, ఇక్కడ క్యాప్చర్ అనేది ఇచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ చూడండి ప్రివ్యూ అనేది ఇస్తున్నాను. ప్రివ్యూ ఇస్తే ప్రివ్యూ అనేది సో, నేనైతే ప్రివ్యూ ఇచ్చానండి. ప్రివ్యూ ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఇక్కడ చూసుకొని మీరైతే ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ
సో ఈ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత మీరు ఎలాంటి అంటే తప్పుగా మీరైతే అప్లోడ్ చేయకపోతే మీరైతే తప్పుగా ఏమైనా మిస్టేక్స్ అయితే ఇక్కడ ఎడిట్ మాడిఫై అని ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఎలాంటి తప్పు లేకపోతే మీరైతే సబ్మిట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా సబ్మిట్ అనేది అవుతుంది. సో నేనైతే ఇక్కడ ఎలాంటి తప్పు చేయలేదు నేనైతే అనుకున్నాను కాబట్టి ఇక్కడ సబ్మిట్ అనేది చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ప్రింట్ ఇదే విధంగా ఎస్ నో అనేది రావడం జరుగుతుంది. సో మనమైతే ఎస్ అని చేస్తున్నాను. ఎస్ అదేవిధంగా ఎస్ అని చేసిన తర్వాత ఇక్కడ చూడండి డైరెక్ట్గా మీరు ప్రాసెస్ అనేది అయిపోయిన వెంటనే మీకైతే పేమెంట్ అనేది ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్ చేస్తారా ఆఫ్లైన్ చేస్తారా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఆన్లైన్ ఇచ్చిన తర్వాత జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడ బ్యాంక్ అనేది డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి అమౌంట్ 100 రూపీస్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకైతే ఇక్కడ డీటెయిల్స్ అనేది చూపించదు. మీరైతే ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. సో బీసీ వాళ్ళకు మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ కార్డు డీటెయిల్స్ అనేది మీ ఏటీఎం కార్డు తీసుకొని సో ఇక్కడ కార్డు నెంబరు అదేవిధంగా మంత్ ఇయర్ కొట్టేసి ఇక్కడ మీ పేరు అదేవిధంగా సివివి కొట్టి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీరు ఎంటర్ చేసి ఇక్కడ పే అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ పే చేస్తే మీరైతే పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత మీకైతే ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా ఇక్కడ చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్ అదేవిధంగా పేమెంట్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మీరైతే క్లిక్ చేస్తే మీకైతే పేమెంట్ స్టేటస్ అనేది రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు CGLకి సంబంధించి మీ ఫోన్లోనే ఈజీగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు డబ్బులు అయితే ఎక్కువగా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ యొక్క వీడియోలో నేనైతే క్లారిటీగా చెప్పాను నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ యొక్క వీడియో ఇంతరండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.